శివకేశవులకు అత్యంత ఇష్టమైనది కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి పండుగ వెళ్ళినటువంటి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. నోములు వ్రతాలకు ఈ మాసం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఆలయాలు ముస్తాబవుతున్నాయి. తెలుగు సంవత్సరాల్లో వచ్చేటువంటి 8వ మాసమే కార్తీక మాసం. ఇక చంద్రుడు కృతికా నక్షత్రంలో కలుస్తాడు కాబట్టి ఈ మాసాన్ని కార్తీకమని అంటారు. శివకేశవులకు భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి ఈ మాసంలో చేసేటువంటి పూజలు, నోములు, వ్రతాలు అన్నీ శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే హైందవులు ఈ నెల మొత్తం నోములు, వ్రతాలు, జపం, ధ్యానం, పూజ చేస్తూ దీపారాధనతో భక్తిని చాటుకుంటూ ఉంటారు. నెల రోజుల పాటు చేయలేని వారు కార్తీకంలో వచ్చేటువంటి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి, సోమవారాల్లో ఉపవాసాలను నియమ నిష్టలతో ఆచరిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విడుస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, కార్తీక మాస వేడుకలు ఘనంగా జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, కార్తీక మాసం పురస్కరించుకొని హైదరాబాద్లో ఉన్న నగరవాసులంతా కూడా ఆలయాలకి పోటెత్తారనే చెప్పాలి. అయితే ఎంతో పుణ్యమాసంగా చెప్పుకోబడుతున్న ఈ మాసానికి ఎంతో విశిష్టత కూడా ఉంది. ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి స్నానాది కార్యక్రమాలు ఆచరించి ఆ తరువాత స్వామివారికి, ఆ విష్ణువుకి అలాగే పరమేశ్వరుడికి పూజలు చేసినట్లయితే వాళ్ళకి విశేషమైన ఫలితాలు కలుగుతాయని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం సనత్ నగర్లో ఉన్నటువంటి శివాలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ ఈ శివాలయంలో తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే నిత్యం ఈ నెల రోజుల పాటు కూడా అనేక పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, స్వామివారికి పూజాది కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, ఇవన్నీ మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ ఆలయ పూజారులు గురువు గారు ఉన్నారు. స్వామి, చెప్పండి, స్వామివారికి ఎలాంటి అభిషేకాది కార్యక్రమాలు చేస్తారు, ఈ మాసం గురించి విశిష్టత ఏంటి? అందరికీ కూడాను ఓం నమః శివాయ. భక్తులందరూ కూడాను ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. వందే శమాపతిం సురవరం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం రధరం, వందే పశునాంపతిం, వందే సూర్యశాంకవని, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం జగదం, వందే శివం శంకరం. ఓం నమః శివాయ. మీరు చూస్తున్నది సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో ఉన్న శివాలయం ఇది. ఇక్కడ కార్తీక మాసం ఈ రోజు నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కూడాను 30 రోజుల పాటు స్వామివారికి నిత్య పూజ ఉదయం నుంచే 4 గంటల నుంచే దేవాలయం తెరుచుకొని స్వామివారి దర్శనాలు ఇస్తూ ఉంటారు భక్తులందరూ కూడాను. తర్వాత విశేషంగా ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం జరుగుతూ ఉంటుంది. స్వామివారికి విశేష అలంకారాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సాయంకాలం ప్రదోషకాలంలో ధ్వజస్తంభం వద్ద ప్రతిరోజు సాయంకాలం వెంకటస్వామి దేవాలయం మరియు శివాలయంలో ఆకాశ దీపారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా వివిధ రకాలైనటువంటి పూజాది కార్యక్రమాలతో పాటు అభిషేక కార్యక్రమాలు, అలాగే ప్రత్యేకించి సాయంత్రం సమయంలో ప్రదోష కాలంలో స్వామివారికి ఆకాశ దీపారాధన కూడా చేస్తారని పండితులు చెప్తున్నారు. అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయించుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ దీపారాధన కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడి ఈ విశిష్టత గురించి, అలాగే వాళ్ళు ఏ విధమైన పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, కార్తీక మాసం అంటేనే ఎంతో మాసంగా భావిస్తూ ఉంటారు. మీరు ఏ విధమైన పూజలు చేస్తూ ఉంటారు? మేము శివాభిషేకం చేసుకున్నాం. ఓం నమః శివాయ. కార్తీక మాసంలో ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉందండి. 7 టెంపుల్స్ అంటారు. సనత్ నగర్లో ఉంది. హనుమాన్ దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ ప్రతిసారి కూడా ఇక్కడ విశేషమైన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మన పూజారుల వాళ్ళు కూడా నిదానంగా చక్కగా మన పేరు గోత్రాలన్నీ చెప్పి పూజని హడావిడి లేకుండా చక్కగా చేస్తూ ఉంటారు. ఏ విధమైన పూజలు చేస్తూ ఉంటారు? మేము ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం చేయించుకున్నాము. మా అబ్బాయి
ఇప్పుడు శివదీక్ష తీసుకున్నారు. ఈ స్వామివారి చేతుల మీదుగానే శివదీక్ష తీసుకోవడం జరిగింది. అలాగే పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా ఎంతోమంది స్వాములు వచ్చి దీక్షను తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇరుముడు తీసుకువెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ విశేషమైన పూజలతోటి స్వాములు అందరూ కూడా ఇరుముడు తీసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసం వనభోజనాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే స్వామివారికి అభిషేకం చేయించుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయని అందరూ చెప్పుకుంటూ ఉంటారు, పుణ్యం జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మనకి ఇంట్లో పంచామృతాలు సమయానికి అందుబాటులో లేకపోయినా సరే ఇక్కడ షాప్లో అన్నీ దొరుకుతూ ఉంటాయి. అక్కడ తెచ్చుకుని మనం ఇక్కడ అర్చక స్వాముల వారి చేత అభిషేకం చేయించుకుంటే చాలా విశిష్టత, చాలా పుణ్యం దొరుకుతుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి రండి, స్వామివారిని దర్శించుకోండి, అభిషేకాలు చేయించుకోండి, తరించండి. అమ్మ మీరు చెప్పండి, మీరు ఏ విధమైనటువంటి పూజలు చేస్తారు? ఉదయాన్నే లేచి తొందరగా సూర్యోదయం అవ్వక ముందే దీపారాధన తులసి చెట్టు దగ్గర చేసుకొని ఇంట్లో చేసుకొని శివాలయంకి వచ్చి శివాలయం వద్ద కూడా దీపారాధన చేసుకొని అభిషేకం చేసుకుంటాం. ఏ గుడిలో చేస్తారో లేదో తెలియదు కానీ ఇక్కడ సనత్ నగర్ గుడిలో మటుకు గర్భగుడిలోకి అందరికీ ప్రవేశం ఉన్నది, అభిషేకాలు చేయిస్తారు. చాలా వనభోజనాలు చేస్తూ వనభోజనాలు పెడతారు, ఇక్కడ చేసుకుంటారు. అయ్యప్ప స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, ఉసిరి చెట్టు అన్నీ అక్కడ వనభోజనాలు చేసుకుంటారు. చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఇక్కడ ఉన్న ఏర్పాట్లపైన కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నారని చెప్పాలి. అదేవిధంగా ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేకించి అభిషేకాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ గర్భగుడిలో స్వామివారికి గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి అభిషేకాలు చేయడంతో పాటుగా ఇంటి దగ్గరే ఉన్న తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేయడం, అలాగే ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల కూడా వాళ్ళకి విశేషమైన ఫలితాలు కలుగుతాయని అటు భక్తులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ మాసం ప్రత్యేకించి దీక్షలకి ఎంతో పుణ్యమాసంగా కూడా చెప్పుకుంటారు. ఏ విధమైన దీక్ష తీసుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి కూడా వివిధ రకాలైన అటు శివ దీక్ష కావచ్చు, అయ్యప్ప మాలలు కావచ్చు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ దీక్షలకు కూడా ఇక్కడికి వచ్చి అందరూ మాలధారణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సాయంత్రం వేళలో ప్రదోష కాలంలో ఆకాశ దీపారాధన కూడా విశేషంగా ఇక్కడ జరుపుతూ ఉంటారు. పుణ్య స్నానాలు ఆచరించి తెల్లవారుజామునే లేచి స్వామికి ఆ కార్తీక దామోదరుడికి పూజలు చేసినట్లయితే మరిన్ని ఫలితాలు అయితే పొందవచ్చు. అలాగే వాళ్ళు నిత్య జీవితంలో హడావిడి లైఫ్లో కూడా వచ్చి ఈ కార్తీక మాసంలో వాళ్ళు ఎంతో పుణ్యమాసంగా భావించి స్వామికి విశేషమైన పూజలు చేయడం ద్వారా కూడా వాళ్ళకి సత్ఫలితాలు వస్తాయని అటు భక్తులు కూడా చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులు కిటకిటలాడుతున్నారని చెప్పాలి. అభిషేకాలు ఆచరిస్తూ స్వామివారికి పూజలు చేస్తూ కూడా ఇక్కడ అందరూ ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పూజలు చేస్తున్నారని చెప్పాలి. ఈ ఆలయాలన్నీ కూడా ఎంతో శోభాయమానంగా కూడా ముస్తాబయ్యాయి. స్వామివారికి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా ఇక్కడ వివిధ రకాలైన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కార్తీక మాస శోభ అయితే ఈ రోజుతో మొదలైపోయిందని చెప్పాలి. శ్రీరాజ్. ఎస్ రాణి, మీరు చెప్పినట్లుగా ఆ ఆధ్యాత్మిక శోభ తెలుగు రాష్ట్రాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా కార్తీక మాసం కావడంతో శివ విష్ణువు ఆలయాలకు కూడా భక్తులు భారీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆలయాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా క్యూ లైన్లకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకునే చర్యలు చేపట్టారు అక్కడి సిచ్యువేషన్? ఎస్ శ్రీరాజ్, ఇక్కడ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చాలా మంది భక్తులు అటు వందలాది మంది భక్తులు ఆలయాలకి వస్తారు. కాబట్టి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు కావచ్చు, వాళ్ళు చేసుకునే పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా టికెట్లు కూడా ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేయడము, అలాగే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు క్రౌడ్ క్లియర్ చేయడమే కాకుండా వివిధ రకాలైన పూజలు చేసుకునే విధంగా ఎస్పెషల్లీ స్వామి ఈ పరమేశ్వరుడు ఎవరైతే చెప్తున్నారో అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి అభిషేకాది కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం లేకుండా విడుదల వారీగా ఇక్కడ భక్తులను కూడా గర్భగుడిలోకి ప్రవేశింపచేసి వాళ్ళ చేతనే స్వయంగా అభిషేకాది కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. శ్రీరాజ్, థ్యాంక్ యూ.
శివకేశవులకు అత్యంత ఇష్టమైనది కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి పండుగ వెళ్ళిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. నోములు వ్రతాలకు ఈ మాసం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవ్వడంతో ఆలయాలు ముస్తాబయ్యాయి. తెలుగు సంవత్సరంలో వచ్చేటువంటి 8వ మాసమే కార్తీకం. చంద్రుడు కృతికా నక్షత్రంలో కలుస్తాడు కాబట్టి ఈ మాసాన్ని కార్తీకమని అంటూ ఉంటారు. శివకేశవులకు భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి ఈ మాసంలో చేసేటువంటి పూజలు, నోములు, వ్రతాలు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే హైందవులు ఈ నెల మొత్తం నోములు, వ్రతాలు, జపం, ధ్యానం, పూజ, దానం, దీపారాధనతో భక్తిని చాటుతూ ఉంటారు. నెల రోజుల పాటు చేయలేని వారు కార్తీకంలో వచ్చేటువంటి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి, సోమవారాల్లో ఉపవాస దీక్షను నియమ నిష్టలతో ఆచరిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని వీడుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్తీక మాసంలో దీపారాధనకు మహిళలు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికే ఆలయాలు కూడా ఆధ్యాత్మిక శోభతో ముస్తాబైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మాత్రం ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని కూడా ఉపవాసం విడుస్తూ ఉంటారు. భక్తుల యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసం. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నంద్యాల నుంచి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఆధ్యాత్మిక శోభ తెలుగు రాష్ట్రాల్లో ఉట్టిపడుతుంది. ప్రధానమైనటువంటి కార్తీక మాసంలో నంద్యాలలో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఆలయాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ప్రధానంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా భక్తులందరూ కూడా ఈ మాసం కోసం ఎదురు చూస్తున్నారు. కార్తీక మాసం అంటేనే యాక్చువల్ గా అంటే ఉపవాసాలు, దీక్షలు, పుణ్యస్థానాలు, అలాగే నోములు నోచుకుంటా ఉంటారు. ప్రధానంగా ఆలయాల కిల్లగా ఉన్న నంద్యాల జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించి అయితే మొత్తం కూడా శ్రీశైల మహాపుణ్యక్షేత్రం, మహానంది, ఓంకారం, రుద్రకోటేశ్వరము, అలాగే ఈ అంటే ప్రధానంగా ఈ నల్లమల అటవీ ప్రాంతంలోనే ఈ యొక్క ఆలయాలు ఉంటాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీశైల దేవస్థానం కూడా పెద్ద ఎత్తున భక్తుల కోసం ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఉదయాన్నే భక్తులైతే పుణ్యస్నానాలను ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల అంటే అనుగ్రహం పొందేందుకు క్యూ లైన్లలో వేచి ఉండి శివపార్వతులను దర్శించిన అనంతరం దీపారాధన చేసుకుంటారు. అలాగే ఈ అంటే శ్రీశైల మహాక్షేత్రంలో అయితే పాతాళగంగ వద్ద అయితే పెద్ద ఎత్తున భక్తులు ఈ రోజు ఉదయం నుంచి అయితే పోటెత్తారు. ప్రధానంగా శ్రీశైల దేవస్థానం కూడా నేటి నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలను అయితే నిర్వహిస్తుంది. ఇదివరకే అంటే ప్రతి ఏటా కూడాను ఈ యొక్క శ్రీశైల దేవస్థానం ఎంతో ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా అయితే ఈ యొక్క కార్తీక మాసాలను నిర్వహిస్తుంది. భక్తుల కోసం ఎన్నో ఏర్పాట్లను కూడా చేస్తుంది. ప్రధానంగా శ్రీశైల దేవస్థానం అంటే ప్రతి సోమవారం కూడా ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అలాగే భక్తులైతే అంటే కార్తీక దీపాలను వెలిగించేందుకు ఎక్కువ మక్కువ చూపుతారు కనుక ఆలయ రాజగోపురం వద్ద ఉన్న గంగాధర మండపం వద్ద అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క దీపాలను వెలిగించేందుకు భక్తులకైతే అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా ఆలయ ఉత్తర ద్వారమైన శివాజీ గోపురం వద్ద ఉన్న ఎదురుగా ఉన్న మాడా వీధుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క దీపాలను భక్తులు వెలిగించేందుకు అయితే అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఇక్కడ అంటే ఉసిరి సంబంధించిన దానిపై ఒత్తులను, అలాగే లక్ష ఒత్తులను, కోటి ఒత్తులను అంటే వెలిగించడం ద్వారా తమ యొక్క కోరికలను శివుడు వింటారని, దాని ద్వారా పుణ్యం ప్రాప్తిస్తుందని పెద్ద ఎత్తున అయితే ఇక్కడైతే భక్తులు తరలి వచ్చిన పరిస్థితి ఉంది. మొదటి రోజునే శ్రీశైల క్షేత్రానికి అయితే భక్తులు అయితే పోటీ
పాతాళగంగ వద్ద పుణ్యస్థానాలను పవిత్రంగా ఆచరించడం ద్వారా ఆ తర్వాత వేకువజామునే ఈ యొక్క దర్శనాలను కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. శ్రీశైల దేవస్థానం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీశైల కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అయితే ప్రత్యేక విధులను ఏంటంటే వాళ్ళ సిబ్బందికి ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూ లైన్లు, అలాగే క్యూ లైన్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అల్పాహారాలు అలాగే పాలు బిస్కెట్లను కూడా అందించే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క భక్తునికి సర్వదర్శనం ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరూ శివకేశ్వరులను అలాగే స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లు అయితే ఓన్లీ అలంకార దర్శనం మాత్రమే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆజిత అభిషేకాలను సైతం రద్దు చేసుకుంటూ శని ఆది సోమవారాలు అలాగే పర్వదినాలలో అయితే పూర్తిగా ఈ యొక్క స్పర్శ దర్శనాలను రద్దు చేసి కేవలం అలంకార దర్శనం మాత్రమే ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో సులువుగా స్వామి అమ్మవార్లను దర్శించి తరిస్తున్నారు. ప్రధానంగా శ్రీశైల దేవస్థానం యొక్క ప్రతి కార్తీక అంటే ఈసారి 4 సోమవారాలు రావడంతో ప్రతి కార్తీక సోమవారం రోజున ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. అలా 4 సోమవారాలు ప్రత్యేక పూజలను చేసిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజునైతే నదియమ్మ తల్లికి దశవిధ హారతులను కూడా శ్రీశైల దేవస్థానం అర్చకులు నిర్వహిస్తారు. అలాగే ఈ కోటి దీపోత్సవాన్ని కూడా ఈసారి ప్రప్రథమంగా కోటి దీపోత్సవాన్ని కూడా శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఆలయ సాంప్రదాయం అనుసరించి ఆలయ రాజగోపురం ఎదుర్కొన్న గంగాధర మండపం వద్ద అయితే పెద్ద ఎత్తున ఈ జ్వాలా తోరణ కార్యక్రమాన్ని అయితే శ్రీశైల దేవస్థానం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క అంటే ఆలయం ఎదురుగా పురవీధులన్నీ కూడాను భక్తులతో కిక్కిరిసిపోతున్న కారణంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మహానంది క్షేత్రానికి సంబంధించి కూడా అక్కడ కామేశ్వరి మాత సంబంధించిన శివుడు కూడా అక్కడ పూజిస్తారు. చెప్పినట్లుగా కొంతవరకు ఆలయాలు కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, ఆధ్యాత్మిక శోభ కూడా కనబడుతుంది. కాబట్టి ఈ మాసంలోనే అయ్యప్ప దీక్ష చేపట్టేటువంటి భక్తులు కూడా ఆలయాలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి భక్తుల యొక్క స్పందన ఏ విధంగా ఉంది, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయగలరా? ఎస్, అంటే ప్రధానంగా ఈ స్వాములైతే శివదీక్ష సంబంధించి మనకు మాలలు వేసుకున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా అయ్యప్ప దీక్షధారణ కూడా చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మన దగ్గర శివస్వాములు అయితే మన వద్ద ఉన్నారు. వాళ్ళకు సంబంధించి అంటే ఈ రోజు నుంచే మాల వేసుకొని శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క మాలను శివదీక్ష మాలను అలాగే ఈ అయ్యప్ప మాలను కూడా ధరిస్తారు. మన వద్ద కొంతమంది శివదీక్ష తీసుకున్న భక్తులు మన వద్ద ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని దీక్షలు తీసుకుందాం. స్వామి, మీరు అంటే ఈ రోజు కార్తీక మాసం ప్రారంభం, ఈ ప్రారంభం సంబంధించి ఈ శివమాల వేసుకుంటే అంటే అర్ధమండలం ఉంటుంది, అలాగే మండలం ఉంటుంది. దీంట్లో సంబంధించి శ్రీశైల క్షేత్ర కొలువైన భ్రమరం మల్లికార్జున స్వామి సేవించి మీ కోరిక తీర్చేందుకు ఇప్పుడైతే శివదీక్ష ఎప్పుడు తీసుకున్నారు? శివదీక్ష వలన మీకు ఎటువంటి లాభాలు ఉన్నాయి? స్వామి కోరికలు తీర్చడం మా శివయ్య స్వామి మా నమ్మకము. 5వ మేము శివమాల ఇవ్వడము. మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు మామూలుగా శివ మాలలు ఉన్నప్పుడు? ఎలా? కిరాణా వ్యాపారం స్వామి. మీరు పూజకు సంబంధించి ఎటువంటి పూజలు చేస్తారు? పూజలు శివమాల వేసిందాక మా పూజ చేస్తాను. నేను మామూలప్పుడు ప్రతిరోజు పూజ చేసుకుంటాను. శివాలయానికి వెళ్తాను. ఎలా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 5 సంవత్సరాలు చేస్తాను. 5వ సంవత్సరం 5వ సారి. శ్రీశైలానికి ఎప్పుడు వస్తారు? అంటే శివునికి మామూలుగా 41 రోజు పూర్తయిన తర్వాత మాలాధారణ దీక్ష విరమించడం కోసం. దానివల్ల మీకు ఏమైనా ప్రతిఫలం కానీ మంచి కానీ ఇంత కుటుంబము క్షేమంగా ఉండడం కానీ అట్లా ఏమైనా క్షేమంగా ఉంటుంది? ఇబ్బంది శివయ్య కూడా కరుణా కటాక్షంతో మా కోరికలను తీర్చా ఉండడం బ్రహ్మాండంగా ఇబ్బంది లేదు మాకు కుటుంబానికి. శ్రీరాజ్ చెప్పొచ్చు, ఇక్కడ మనం పూజ వద్ద మనం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఇక్కడ గంగాధర మండపం వద్ద ప్రధానంగా అయితే ఇక్కడ శివమాలలు వేసుకొని అంటే భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క దీపారాధన చేసుకున్న పరిస్థితి ఉంది. మనం ఆలయం ఎదురుగా ఉన్న రాజగోపురం వద్ద ఉన్నాము. ప్రధానంగా అయితే ఇక్కడ ఈ దీపాలు వెలిగించడము, దీపారాధన చేయడము, అలాగే ప్రత్యేక విధులను కూడా ఇక్కడ నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అంటే ఈ గంగాధర మండపం వద్ద అయితే పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడ దీపారాధన చేస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా 1,00,000 ఒత్తులు అలాగే కోటి ఒత్తులు వాళ్ళకి అంటే అంటే ఉసిరి సంబంధించి కావచ్చు, లేకపోతే అంటే వాళ్ళకి అంటే శివునికి ఏ రకంగా అయితే ఈ యొక్క ప్రమిదల ద్వారా కానీ
ఏదైనా వెలిగించి ఆ యొక్క భక్తి భావంతో అయితే ఇక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. ఈ రకంగా దేవస్థానం కూడా ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేసింది. మనం చూడొచ్చు అక్కడ క్యూ లైన్లు, ఆ పైన మన అంటే ఉచిత క్యూ లైన్లు, అలాగే ఆజిత అభిషేకాలకు వెళ్లే కౌంటర్లు, అలాగే అంటే 300 క్యూ లైన్స్ అన్ని కూడా కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి ఏకూజామునే అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామి అమ్మవార్లను దర్శించి అనంతరం ఈ యొక్క అంటే దీపారాధనలు అయితే నిర్వహించుకుంటున్నారు. ప్రధానంగా అయితే ఈ యొక్క అంటే సుందర దృశ్యాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడానికి శ్రీశైలం దేవస్థానం కూడా ఏర్పాటు చేసింది. ఇది వరకు ఈ యొక్క ఆలయ రాజగోపురం ఎదురుగా అయితే మొత్తం కూడా షాపులు ఉండడము, ఇప్పుడు ఆ షాపులు తొలగించడంతో భక్తులకు అయితే ఎంతో యూజిబిలిటీ గా ఉండి భక్తులు దీపాలను వెలిగించుకోవడము, అలాగే ప్రతి ఒక్కరు దర్శించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. శ్రీరాజ్ సేమ్ శ్యామ్, వచ్చేటువంటి భక్తుల తాకిడి మరింత పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ? ఖచ్చితంగా శ్రీరాజ్, ప్రధానంగా అయితే ఈ అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో అయితే మనము చూడొచ్చు. అంటే ఈ అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో భక్తులు అయితే శ్రీశైల క్షేత్రానికి వస్తారు. అదేగా సోమవారాలు, కార్తీక పౌర్ణమి, అలాగే పర్వదినాలు కాకుండా శని, ఆది, సోమవారాలు అయితే ప్రధానంగా అయితే ఇక్కడ ఆలయాలు అయితే భక్తులు అయితే కిక్కిరిసిపోతారు. అంతేకాకుండా ఈ ఆలయాలకు సంబంధించి ఈ యొక్క భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్న కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఆయా పర్వదినాల్లో అయితే ఎటువంటి స్పర్శ దర్శనాలు అంటే లేకపోవడము, వేపి బ్రేక్ దర్శనాలు కానీ ఉండకపోవడము, ఆజిత అభిషేకాలు అంటే కుంకుమార్చనలు, అభిషేకాలు ఇట్లా సంబంధించి అయితే ఇవన్నీ కూడా అన్ని రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఈవో అయితే ప్రత్యేక అయితే ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు భక్తులకు సంబంధించి ఎటువంటి చిన్న పొరపాట్లు కూడా జరగకూడదు. ప్రతి ఒక్క శివమాల ధారణ వేసుకున్న భక్తులకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం, శివ దీక్ష తీసుకున్న వారు శివదీక్ష మండపాల వద్ద కూడా ప్రత్యేక అంటే స్వామి అమ్మవార్లను అక్కడ ప్రతిష్ఠింపజేసి అక్కడ కూడా దర్శించుకునే ఏర్పాట్లను కూడా చేశారు. ప్రధానంగా శ్రీశైల దేవస్థానం అయితే ఈసారి అయితే భక్తులకు పెద్దపీట వేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ భక్తులు ఎక్కువ వచ్చే క్రమంలో ట్రాఫిక్ ని కూడా ఇబ్బందికరంగా లేకుండా ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లను అయితే శ్రీశైల దేవస్థానం నిర్వహించింది. అంతే కూడా పోలీసు సంబంధించిన బందోబస్తును కూడా, అలాగే శ్రీశైల దేవస్థానం సంబంధించిన సెక్యూరిటీ సంబంధించి కూడా ప్రత్యేక విధులను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆలయ రాజగోపురం అంటే మొత్తం ఆలయ క్యాంపస్ అంతా కూడాను భక్తులతో అయితే కిక్కిరిసిపోయింది. ఈ ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ శివునికి అనుగ్రహం పొందేందుకు ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ యొక్క కోటి దీపోత్సవము, లక్ష దీపోత్సవము, అలాగే కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణము, నదీమ తల్లి హారతి ఇటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని, అలాగే ఈ కార్తీక మాస సందర్భంగా అయితే స్వామి మన దగ్గర ఉన్నారు, ఆయన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. స్వామి, కార్తీక సంబంధించి ఎలా దీన్ని పూజ చేస్తే మనకు ప్రతి ఫలితాలు వస్తాయి? మామూలుగా దీపారాధన చేసుకోవడం చాలా ముఖ్యమైన, శివాలయంలో దీపారాధన చాలా ముఖ్యంగా చెప్పుకోవడం, స్వామి వారికి అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటాం. అభిషేకపూరైన శివయ్యకు ఏ రకంగా వాళ్ళకి అంటే భక్తి శ్రద్ధతో ఏ రకంగా నైవేద్యం ఇస్తే బాగుంటుంది? దీపారాధన కాదు, ఉపవాసాలు కానీ, నోములు కానీ టెంకాయలు కొట్టి పెడితే చాలు, వేరే నైవేద్యం చేయించుకోవడానికి వేరే నైవేద్యం పెట్టారు. కాబట్టి అభిషేకం, రుద్రాభిషేకం, పారాయణాలు ప్రధానంగా ఉపవాస దీక్షలు చేసుకున్న వారు అంటే ఉదయం నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండి సాయంత్రం వేళ దీపం వెలిగించి ఒక శివాల ఆలయంలో కానీ లేక శివకేశులకు సంబంధించిన ఆలయాల్లో దర్శించుకొని ఆ యొక్క మొక్కులను కానీ నోములను కానీ తీసుకునే పరిస్థితి అయితే ఇక్కడ ఎక్కువ శాతం అయితే భక్తులకు ఈ యొక్క అవకాశాలు అయితే శ్రీశైల దేవస్థానం కల్పిస్తుంది. అంతేగా దీపాలు కూడా వెలిగించుకోవడం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో ఎంతో సంతోషంగా అయితే ఇక్కడ భక్తులు ఉన్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఈ యొక్క నంద్యాల జిల్లా అంతా కూడా అన్ని ఆలయాలు అయితే ఈ కార్తీక మాసంలో అయితే కిటకిటలాడిన పరిస్థితి అయితే నెలకొంది. సిరాజ్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. కార్తీక మాసం కావడంతో శివ విష్ణువు ఆలయాలకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కార్తీక మాసం కావడంతో శివ విష్ణు ఆలయాలకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. గోదావరి కృష్ణా నదీ తీరాల్లో కూడా భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి దర్శనాల కోసం కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద క్యూ కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెలలోనే అయ్యప్ప దీక్ష కూడా ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులు కూడా భారీగా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకి విజువల్స్లో మనం చూడొచ్చు. దీపాలు ముట్టించి కూడా భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. కార్తీక మాసంలో దీపారాధనకు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పూజలు చేసిన మహిళలు కూడా ఉపవాసాలతో శివకేశవులను ధ్యానిస్తూ ఉంటారు. ప్రధానంగా సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తంలోనే లేచి చన్నీటి స్నానాలు చేసిన తర్వాత కార్తీక దీపాలను వెలిగిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందని మహిళలు భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అయ్యప్ప దీక్ష మొదలై సంక్రాంతి వరకు కొనసాగుతుంది. కార్తీక మాసంలో గంగానది, నదుల పుష్కరిణి, చెరువుల్లో దీపాలను పవిత్రంగా వదిలి మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు. ఇదే మాసంలో తులసి, ఉసిరి చెట్టులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కార్తీక వన భోజనాల పేరుతో ఉసిరి చెట్ల కింద సామూహిక భోజనాలు చేసి మానవ సంబంధాలను, కుటుంబ బంధాలను మెరుగుపరుచుకుంటూ ఉంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభలో భాగంగా అక్కడ మీరున్నటువంటి సిచ్యువేషన్లో తిరుపతిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? కార్తీక మాసానికి సంబంధించి భక్తులు కూడా ఆలయాలకి భారీగా పోటెత్తుతున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాళహస్తి పట్టణంలో ఏదైతే శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు ఉదయం నుంచి కూడా పోటెత్తారని చెప్పాలి. తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే స్నానాలు ఆచరించి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడానికి కాళహస్తికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తూ ఉన్న పరిస్థితి. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేశారనే చెప్పాలి. ప్రధానంగా కార్తీక మాసంలో ముఖ్యంగా దీపాలు వెలిగించుకోవడం మహిళలకు ఆనవాయితీ. ఎందుకంటే కుటుంబం చల్లగా ఉండాలంటే దీపం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఆలయానికి వెళ్లి దీపం వెలిగించే మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి ఆలయంలో కూడా ఈ దీపాలు వెలిగించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. దీనికి ప్రత్యేక ఏర్పాట్లను కూడా కాళహస్తి ఆలయం ఏర్పాటు చేసిందని చెప్పాలి. అలాగే నేటి నుంచి దాదాపు వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా ఈ కార్తీక మాసం కొనసాగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున కాళహస్తి ఆలయానికి తరలి వెళ్లి స్వామి అమ్మవారిని దర్శించుకొని అటు తర్వాత దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. మరోపక్క వనభోజనాలకు కూడా అక్కడ కాళహస్తి ఆలయం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మాసంలో ఏదో ఒక రోజు వనభోజనాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. మరోపక్క ఏదైతే ఆ దీపం అంటే కాళహస్తి ఆలయానికి సంబంధించి దీపాన్ని కూడా వెలిగిస్తారు. దీన్ని ఎక్కడైతే ధ్వజస్తంభం ఉంటుందో ఆ ధ్వజస్తంభం పక్కన నంది పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ మీద కూడా ప్రతిరోజు సాయంకాలం కార్తీక దీపాన్ని కూడా ప్రతిరోజు ఆలయ అధికారులు వెలిగిస్తూ వస్తుండడం ఆనవాయితీ. మరోపక్క తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం, టీటీడీకి సంబంధించిన కపిల తీర్థం ఆలయానికి కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారనే చెప్పాలి. ఇక్కడ ఆలయంలో నేటి నుంచి కూడా వచ్చే నెల 20వ తేదీ వరకు ప్రత్యేక అలంకరణలతో ఏదైతే శివకేశవులను పూజిస్తూ ఉంటారు, ఏదైతే పార్వతీ పరమేశ్వరులకు సంబంధించి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక హోమాలు కార్యక్రమాలు కూడా ఈ 30 రోజుల పాటు నిర్వహించడం అక్కడ కపిల తీర్థం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో కాళహస్తి కపిల తీర్థానికి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తున్నారని చెప్పాలి. తెల్లవారుజాము నుంచి కూడా కపిల తీర్థంలో స్నానాలు ఆచరించి అటు తర్వాత శివుడిని, అమ్మవారిని కూడా దర్శించుకుంటున్న పరిస్థితి. ఎక్కడా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ కార్తీక మాసంలో వనభోజనాలు కూడా ఏర్పాటు చేయడం ఆనవాయితీ. రైట్ రమణ్ కుమార్, థ్యాంక్ యూ.